హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము మొదటి అధ్యాయము 11వ శ్లోకం. యనేషు చ సర్వేషు యదా భాగమవస్థితః భీష్మమేభావి రక్షింతు భావంతః సర్వ ఏవ హి. భీష్మ పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులను తమని చులకన చేసి తక్కువ చేసి మాట్లాడతారేమో అని తన రాజనీతి ధోరణితో ఇలా మాట్లాడతాడు. భీష్మదేవుడు నిస్సందేహంగా వీరుడైనప్పటికీ తాను వృద్ధుడైన కారణంగా ఆ సేనా వ్యూహంలో ప్రతి ఒక్కరిని అక్కడ అతనికి ఒక కాపలాగా పెట్టాలని ద్రోణాచార్యుల వారితో దుర్యోధనుడు ఇలా చెప్తాడు. కౌరవుల విజయము భీష్మదేవునిపై ఆధారపడి ఉన్నదని స్పష్టంగా దుర్యోధనుడికి తెలుసు. యుద్ధంలో భీష్మదేవుణ్ణి ద్రోణాచార్యుల వారి సంపూర్ణ సహకారం కౌరవుల పైన ఉంటుందని తను తలిచాడు. ఎందుకంటే ద్రౌపదీదేవి వస్త్రాపహరణ చేసినప్పుడు తను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని న్యాయం కొరకు ద్రౌపదీదేవి అడిగినప్పుడు వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే తను చాలా గట్టిగా నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ద్రౌపది అర్జునుడి భార్య అయిన ద్రౌపదికి ఆ స్టేజ్లో వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. భీష్ముడు ద్రోణాచార్యులు ఏదో ఒక రకంగా పాండవుల పైన మమకారం ఉంటుందని తెలిసినప్పటికీ పాచికల సమయంలో మనం చేసినట్లు దాన్ని పూర్తిగా విడిచిపెడతారని దుర్యోధనుడు తలిచాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. హరే కృష్ణ.